నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వీఐపీల సౌకర్యార్థం అమలు చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులలో మార్పులు చేపట్టాలని టీటీడీ యోచిస్తోంది. భక్తుల నుంచి వస్తున్న విమర్శలను, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇకపై ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమలలో కేటాయిస్తున్న శ్రీవాణి టికెట్ల కౌంటర్లను పూర్తిగా తొలగించాలని భావిస్తోంది. ఈ టికెట్లన్నింటినీ పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే కేటాయించేందుకు సిద్ధమవుతోంది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లు కేటాయిస్తున్న టీటీడీ అందులో 800 టికెట్లను ఆఫ్లైన్ విధానంలో ఏ రోజు కారోజు అన్న పద్ధతిలో భక్తులకు అందిస్తోంది. మరో 500 టికెట్లను నెల రోజులకు ముందుగా ఆన్లైన్ విధానంలో బుకింగ్ చేసుకునే విధంగా అమలు చేస్తుంది. తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 200 టికెట్లను ఆఫ్లైన్ విధానంలో ప్రయాణికుల సౌకర్యార్థం మంజూరు చేస్తోంది. ఆఫ్లైన్ విధానంలో ప్రతిరోజు 800 టికెట్లను తిరుమలలో కేటాయిస్తున్న పద్ధతిని భక్తులకు సౌకర్యవంతంగా ఇటీవలే మార్పులు చేపట్టారు. 10,500 రూపాయలు చెల్లిస్తున్న భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు ఎదురుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి అధ్యయనం చేశారు. ఇకపై శ్రీవాణి టికెట్ల క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకుండా భక్తులను దర్శనం టోకెట్ల కంకణాల తరహాలో టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను పొందేందుకు తిరుమలలో ప్రత్యేకంగా కార్యాలయం ప్రారంభించారు. ఇక్కడ శ్రీవాణి టికెట్లను తీసుకున్న రోజు కాకుండా మరుసటి రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పించే పద్ధతికి స్వస్తి పలికి ఏ రోజుకు ఆ రోజు ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించే విధంగా ఇటీవలే మార్పులు తీసుకొచ్చారు. అయినప్పటికీ రోజురోజుకి శ్రీవాణి టికెట్లకు భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ టికెట్లను పొందేందుకు ఉదయం 6 గంటల నుండి భక్తులు క్యూ కడుతున్నారు. అయితే టీటీడీ మాత్రం ఉదయం 10 గంటలకు టికెట్ల పంపిణీ ప్రారంభిస్తుంది. 4 లైన్లతో కూడిన టికెట్ల కౌంటర్లను శ్రీవాణి టికెట్లు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తుల తాకిడి అధికం కావడంతో చివరకు 800 టికెట్లు కేటాయింపు పూర్తయ్యి మిగిలిన వారికి మొండి చేయి చూపాల్సి వస్తుందట. దీంతో టీటీడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోందట. గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు సమాధానం చెప్పడం టీటీడీ అధికారులకు ఇబ్బందిగా మారిందట. అంతేకాదు క్యూ లైన్లలో ఉండే భక్తులకు సౌకర్యాల కల్పన కత్తి మీద సాములా మారిందట. మరోవైపు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ విధానం ద్వారా కేటాయిస్తున్న 200 శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు పరుగులు పెడుతున్నారు. విమానం దిగగానే లగేజీలు మొత్తం పక్కన పడేసి విమానాశ్రయంలో ఉన్న శ్రీవాణి టికెట్ల కౌంటర్ల దగ్గరకు క్యూ కొడుతున్నారట. ఉదయం 8 గంటలకు ఈ టికెట్ల కేటాయింపు ప్రారంభించగానే 9 గంటలకల్లా 200 టికెట్లు అమ్ముడుపోతున్నాయట. ఆ తర్వాత వచ్చిన వారికి కౌంటర్ ఖాళీగా కనిపిస్తుందట. మరోవైపు ఈ టికెట్ల డిమాండ్ పెరగడం భక్తులకు మరో రకంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఎయిర్ ఇండియాతో పాటు పలు విమాన సంస్థలు తిరుపతి వెళ్లే విమాన టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయట. దీంతో అటు టికెట్లు కొనలేదు, ఇటు దర్శనం టోకెన్లు అందక భక్తులు నిరాశ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 10,500 రూపాయల టికెట్ పెట్టి శ్రీవారి దర్శనానికి వెళ్లదలిచిన భక్తులు కూడా ఇంతటి హైరాణ పడటంపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందట. మరోవైపు శ్రీవాణి టికెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులను సంతృప్తి పరిచేందుకు టీటీడీ కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీవాణి టికెట్ల కేటాయింపులపై ఇప్పటికే 2-3 పర్యాయాలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారట. ప్రస్తుతం తిరుమల కొండపై ఆఫ్లైన్ విధానం ద్వారా అందిస్తున్న శ్రీవాణి టికెట్ల కౌంటర్లను మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆన్లైన్ విధానంలో రోజుకు 1200 టికెట్లు నెల రోజులకు ముందుగానే కేటాయించే పద్ధతిని అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ విధానం ద్వారా రోజుకు 200 టికెట్లను కేటాయిస్తున్న స్థానంలో మరో 100 టికెట్లను అదనంగా అంటే రోజుకు 300 టికెట్లను భక్తులకు ఏ రోజుకు ఆ రోజు కేటాయించే పద్ధతిని కొనసాగించనున్నారు. దీంతో పాటుగా విమానాశ్రయం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులను అధిక ధరల టికెట్లతో దోపిడీ చేయడం మంచి పద్ధతి కాదని శ్రీవాణి టికెట్లు కేటాయించే సమయంలో ప్రయాణించే భక్తులకు కూడా సాధారణ ప్రయాణ టికెట్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు టీటీడీ పాలక మండలికి ఒక లేఖ రాయాలని నిర్ణయించారు.